ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి వైపు పయనం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ స్పష్టం. బీజేపీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన బిక్కిన విశ్వేశ్వరరావు. అధికారికంగా ప్రకటించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి మాధవ్. ఈ నెల 29న చొల్లంగి అమావాస్య తీర్థం. ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన అధికారులు. మార్చి నెల 22-23 తేదీల్లో లయన్స్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్స్. వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా నేడు రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్తో కలిసి జ్యోతుల నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి సీఎంగా ఢిల్లీ వెళ్లేవాడని, నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తినకు వెళ్లి వస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతూనే ఉందని ఆయన చెప్పారు. నిరంతరం కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 4 నెలల నుంచి 6 నెలలు అయ్యింది. ఈయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే మన రాష్ట్రానికి ఏదో రూపంలో ఫండింగ్ తేడం జరుగుతుంది. పోలవరం మీద క్లియరెన్స్ తీసుకున్నారు, దానికి నిధులు విడుదల చేసుకున్నారు. విశాఖకి ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా పోరాటం చేశారు. ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయకుండా అన్ని రోడ్లు కూడా గతుకుల మయంతో ఉంటే ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర కూడా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని ప్రతి ఊర్లోని కూడా బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వేసుకుంటున్నాం అంటే ఆయన చాకచక్యంగా NRGS ఫండ్స్ కానీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ తేవడం వల్లే ఇక్కడ ఒక పక్కనే మనకి ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అభివృద్ధిని కూడా చేసుకుంటూ ఏదైతే గత హామీలు ఉన్నాయో సంక్షేమాలను కూడా అతి తొందరలోనే అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన కేసుల గురించో లేకపోతే ఇతర దాని గురించో ఎప్పుడూ మాట్లాడుకునేవారు. కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ భావితరాల భవిష్యత్తు గురించి కానీ ఎప్పుడూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దానికి నిదర్శనమే ఈ 5 నెలల్లో 6 నెలల్లో మనం చూపించే అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మనకు తేటతెల్లంగా కనపడుతుంది. రాబోయే కాలంలో ఇంకా ఇంతకన్నా అభివృద్ధి చేసుకుని రాజధానిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అక్కడ అన్నీ చేసుకుని ఆయన
2027 లోపల పోలవరాన్ని కూడా పూర్తి చేసుకుని రాష్ట్రానికి దిశ నిర్ధారించే విధంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఉంది దావోస్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, అలాగే ఐటీ మంత్రి గారు వెళ్ళారు, మన రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళారు. గతంలో ఐటీ మంత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారి మీ దృష్టికి పెడుతున్నాను నేను. అంత చలిలో బయటికి వెళ్ళడం అవసరమా, అక్కడికి వెళ్ళడం అవసరమా అన్నారు. మీకు గుర్తుందో లేదో, పరిశ్రమల మంత్రి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఒక స్వెటర్ వేసుకోలేదు. ఆయన ఎక్కడ ఏ డ్రెస్ కోడ్ తోటి ఉంటారో అంత చలిలో కూడా అదే డ్రెస్ కోడ్లో ఉండి వాళ్ళతో మాట్లాడుకుని మనకి కొన్ని వేల లక్షల కోట్లు ఎంఓయూలు ఈరోజు వరకు కూడా చేయించుకునే పరిస్థితి. కాకినాడ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా బిక్కిన విశ్వేశ్వరరావు ఎన్నికయ్యారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కిన విశ్వేశ్వరరావును ఎంపిక చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్ ప్రకటించారు. కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. అధ్యక్షుని పదవి కోసం రంబాల వెంకటేశ్వరరావు, మట్టా మంగరాజు, నాని, బిక్కిన విశ్వేశ్వరరావులు పోటీ పడ్డారు. అందరితోటి చర్చించి ఏకగ్రీవంగా విశ్వేశ్వరరావు పేరును ప్రకటించారు. ఎన్నికల అధికారిగా కోడూరు లక్ష్మీనారాయణ వ్యవహరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా బిక్కిన విశ్వేశ్వరరావును సభ్యులు ఎన్నుకున్నారు. వేద మంత్రోచ్చరణల మధ్య బిక్కిన విశ్వేశ్వరరావు నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుని హోదాలో బిక్కిన విశ్వేశ్వరరావు పార్టీ కార్యకర్తలు, నాయకులను హత్తుకునే విధంగా ప్రసంగించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే తనకు పార్టీలో అందరూ సమానమే అని, తనకు ఎటువంటి గ్రూపులు లేవని, ఎవరైనా సరే తన వద్దకు వచ్చి పని చేయించుకోవచ్చునని అన్నారు. అనంతరం ఆయనను పార్టీ శ్రేణులు ఘనంగా పూలమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బిక్కిన విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పైడా భావన్ ప్రసాద్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, యార్లగడ్డ రామ్కుమార్, రంబాల వెంకటేశ్వరరావు, సాలగ్రామ లక్ష్మీప్రసన్న, చిరంజీవి, రమేష్, నండూరి సత్యబాబు, పైడా రవి, బాబ్జీ, పద్మావతి, రవీంద్ర, సురేష్, గోవింద్, తుమ్మలపల్లి నాని, అప్పాజీ, గౌతు చిన్న, బాలాజీ, శంకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఇవాళ పార్టీ నన్ను నామినేట్ చేయడం జరిగింది. ఇవాళ అట్టహాసంగా పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, మరియు కోడూరు లక్ష్మణ గారు, మరియు మా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ జిల్లాలో చాలా ఎక్కువగా బలోపేతం చేయడానికి తీవ్రంగా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కంపల్సరీగా ఇక్కడికి రావాల్సినటువంటి లబ్ధిదారులకు కావాల్సినటువంటి అన్ని అంశాల విషయంలో కూడా మేము చాలా క్లియర్గా గ్రామ స్థాయి నుంచి కూడా వారందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 29వ తేదీన జరిగే చొల్లంకి అమావాస్య తీర్థానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ ఈవో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, కరప ఎంపీడీఓ అనుపమ తెలిపారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చొల్లంగి తీర్థం ఏర్పాట్లపై ఎంపీడీఓ అనుపమ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులకు ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి నుంచి 29వ తేదీన జరిగే చొల్లంగి తీర్థం ఏర్పాట్లపై పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ సంవత్సరం చొల్లంగి అమావాస్య బుధవారం రావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని గమనించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్పై కరప ఎస్ఐ సునీతతో చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ నరసింహ, ఈవోపీఆర్డి శ్రీనివాస్, వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. పడకుండా స్నానఘట్టాల దగ్గర కానీ, దర్శనాల దగ్గర కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా క్యూ లైన్లను, అలాగే చదువు పందులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చంటి బిడ్డలకి, భార్యాభర్తలకి, అలాగే వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా వేడిగా పాలు, ఉచిత అన్న ప్రసాదం కూడా వారికి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. తర్వాత ట్రాఫిక్ని కూడా మనం ఇక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్ళే వేలో కాకుండా ఆ రోజు తీర్థం పురస్కరించుకొని ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిని గమనించి ప్రజలందరూ కూడా డైవర్ట్ చేసిన దారిలోంచి వెళ్ళి ఈ యొక్క తీర్థం సక్సెస్ఫుల్గా జరగవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడ పోలీసులు మేము కూడా అందుబాటులో ఉంటాము. తర్వాత ఆంబోతుల్ని తీసుకొచ్చి అప్పన్న ఎద్దుల్ని
తీసుకొచ్చి స్నానఘట్టాల దగ్గర స్నానం చేయించే కార్యక్రమం కూడా ఈ తీర్థంలో జరుగుతుందండి. అయితే ఇది జరిగేటప్పుడు జనం భక్తులందరూ తెల్లవారుజామున 28వ తేదీ రాత్రి 1 గంట నుంచి స్నానాలు ఆచరించడం జరుగుతుంది. అది 29వ తేదీ 12 గంటల వరకు కొనసాగుతుంది. ఆ టైంలో భక్తులు రద్దీగా ఉన్న టైంలో ఈ అప్పన్న ఎద్దుల్ని ప్రవేశపెట్టడం వల్ల అక్కడ కొంచెం ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పన్న ఎద్దుల్ని తీసుకొచ్చే భక్తులందరూ కూడా 12 దాటిన తర్వాత తీసుకొచ్చి తీర్థంలో స్నానాలు చేయించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ తీర్థానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని చేస్తున్నాము. భక్తులు ఈ సౌకర్యాలన్నింటినీ కూడా వినియోగించుకొని లయన్స్ జిల్లా 316B/2024-25కు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ మార్చి నెల 22-23 తేదీల్లో కాపులపాలెం సాయిబాబా గుడి ప్రక్కనున్న పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు కళ్యాణ మండపంలో జరుగుతుందని లయన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ వారి మార్గదర్శనాల ప్రకారం ఈ కన్వెన్షన్కి సంబంధించిన అఫీషియల్ కాల్ కన్వెన్షన్కి 60 రోజుల ముందుగా సోమవారం ఉదయం అనగా జనవరి 20వ తేదీ సామలకోటలో వేయించేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం రిలీజ్ చేసినట్లు ఆయన తెలియపరిచారు. మంగళవారం ఉదయం అఫీషియల్ కాల్కి సంబంధించిన నోటిఫికేషన్ పేపర్స్ పూర్వపు జిల్లా గవర్నర్ ముంజలూరు విశ్వేశ్వరరావు కార్యాలయంలో ప్రస్తుత ప్రథమ ఉప గవర్నర్ లైన్ వజ్రపు కోటేశ్వరరావు, ద్వితీయ ఉప గవర్నర్ చిట్నీడి శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ జీఎల్టీ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరరావు, ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వేలూరు సూర్యనారాయణ, లైన్ వీర్రాజులకు అందజేశారు. 20వ తారీఖు జనవరి అఫీషియల్ కాల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ అఫీషియల్ కాల్లో గవర్నర్గా నాకున్న అధికారాలతో మార్చి నెల 22-23 కన్వెన్షన్ జరపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి 60 రోజుల ముందుగా అంటే నేను 20వ తారీఖు అఫీషియల్ కాల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు అఫీషియల్ కాల్ రిలీజ్ చేసి మా గవర్నర్ జిఆర్ మీ అందరికీ నేను అందించడం జరిగింది. ఇవాళ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావుకి, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ గారికి, ఐపీడీజీ ముంజలూరు విశ్వేశ్వరరావు గారికి వీరందరి సమక్షంలో మరొకసారి అందించడం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 22-23 తారీఖుల్లో యానం దగ్గర కాపులపాలెంలో జరిగే కన్వెన్షన్కి జిల్లా వ్యాప్తంగా అందరూ సభ్యులు హాజరై జయప్రదం చేయాలని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకో 316B లైన్ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చే సంవత్సరానికి ఎలక్షన్కి మన గవర్నర్ గారైన ఈవీవి ఈశ్వర్ కుమార్ గారు అఫీషియల్ కాల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ కాల్ని మేము ఇవాళ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే ఎలక్షన్లో మా అందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, నిన్న జరిగిన భీమేశ్వర ఆలయంలో అఫీషియల్ కాల్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాడి ప్రకారం 60 రోజుల ముందు ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ కాల్ అనేది మరి అది నిన్న భీమేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసి మరి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన పీడీజీ గ్యాట్ ఏరియా లీడర్ ముంజలూరు విశ్వేశ్వరరావు సమక్షంలో వారికి అందివ్వడానికి మరి కాకినాడలో రావడం జరిగింది. అలాగే వజ్రపు కోటేశ్వరరావు సెకండ్ వీడీ నుంచి ఫస్ట్ వీడీజీగా, నేను సెకండ్ వీడీజీగా నుంచి ఫస్ట్ వీడీజీగా నామినేట్ అవ్వడానికి, అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ వారి నియమం ప్రకారం రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి మన లీడర్షిప్ని ఎన్నుకునేలో భాగంగా మరి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. కాపులపాలెంలో ఉన్నటువంటి గోల్డ్, అలాగే యానం, అలాగే తాళరేవు ఏరియా ఉంది కాబట్టి తాళరేవు కాపులపాలెం వారు మరి దీనికి హోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి యానంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి వారి కళ్యాణ మండపంలో మరి దీన్ని మార్చి 22-23 తారీఖుల్లో కన్వెన్షన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నూతన నాయకత్వాన్ని ఎన్నుకునే దానిలో భాగంగా మరి అఫీషియల్ కాల్ని నిన్న రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మా జిల్లా గవర్నర్ అయిన లైన్ ఈవీవి ఈశ్వర్ కుమార్ గారు సోమలకోట శ్రీ భీమేశ్వర ఆలయంలో పూజాధికారికి నిర్వహించిన తర్వాత రిలీజ్ చేసిన అఫీషియల్ కాల్ని అందజేయడానికి ఈరోజు ఆయన కాకినాడ వచ్చి నాతో పాటు ప్రస్తుత ఫస్ట్ విడీజీగా ఉన్న మన వజ్రపు కోటేశ్వరరావు గారికి, అలాగే సెకండ్ విడీజీగా ఉన్న చిట్నీడి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జిఎల్టీ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరరావు గారికి అండ్ వీర్రాజు గారికి కూడా ఆయన
ఈరోజు ఇక్కడ కాకినాడలో మాకు అందజేయడం జరిగింది. ఆయనకి ఈ మార్చి 22-23 జరగబోయే కన్వెన్షన్ సక్సెస్ఫుల్గా చేయాలని జరగాలని, ఈ సెకండ్ విడీసీగా ఉన్న ఫస్ట్ విడీసీగా ఉన్న వజ్ర కోటేశ్వర గారు డీసీగా ఎన్నికవ్వాలని, అదేవిధంగా సెకండ్ విడీసీగా ఉన్న క్యాండిడేట్ అయిన చిట్టిరెడ్డి శ్రీనివాస్ ఫస్ట్ విడీసీగా ప్రమోట్ చేయబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కన్వెన్షన్కి మన జిల్లాలో ప్రతి లైన్ మెంబర్ కూడా వచ్చి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ సెలవు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ ఈ నెల 22వ తేదీ బుధవారం కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ క్రిస్టోఫర్ తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో కాకినాడ జిల్లా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం మరియు బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని క్రిస్టోఫర్ తెలిపారు. రేపు అనగా 22 బుధవారం 3 గంటలకు కాకినాడ రూరల్ నియోజకవర్గం పెనుమర్తి గ్రామంలో ప్రారంభించబడుతుంది. దీన్ని ప్రారంభించడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి విజయ్ కుమార్ గారు జిఎస్ఆర్కేఆర్ ఐఏఎస్ గారు వస్తున్నారు. ఆ పార్టీ ఇనాగరేషన్, జిల్లా పార్టీ ఇనాగరేషన్ అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. ఆ సభలో దళాధిపతి విజయ్ కుమార్ గారి యొక్క సందేశాన్ని ఇస్తారు. ఆ సందేశాన్ని వినడానికి పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉండే పేదలు అందరూ వచ్చి వారి యొక్క అమూల్యమైన సందేశం వినాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ప్రస్తుత దేశ కాల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ యోగా అభ్యసించడం ఉత్తమమైన మార్గమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యోగా విద్యాభ్యాసన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు వనం వీరబాబు, అంతర్జాతీయ యోగా ట్రైనర్ సత్యప్రియ దంపతుల ఆధ్వర్యంలో స్థానిక పొల్లయ్య కాలువ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఠికాపురం యోగా విద్యాభ్యాసన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో నేర్పించే యోగా గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెల్లిబోయిన సతీష్, బొజ్జాలవరాజు, సూరవరపు సురేష్, మాహ్నీర్ రంగబాబు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, చెల్లిబోయిన నాగేశ్వరరావు, వీర మహిళ డాక్టర్ వరలక్ష్మి, జవాది ప్రసాద్, పల్నాటి మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురంలో పీఠికాపుర యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా దీని నిర్వాహకులైనటువంటి వనం సత్యప్రియ గారికి, అలాగే వీరబాబు గారికి నాకు ప్రత్యేక అభినందనలు. ఈవేళ ఉన్న దేశకాల పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా యోగా అభ్యసించడం ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఈవేళ అనేక మంది చెప్తున్నారు. సత్యప్రియ గారు గత దశాబ్ద కాలం పైగా ఈటీటీగా చేస్తూ వారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో నేను అటెండ్ అవ్వడం జరిగింది. నిజంగా అభినందనీయం. వారికి ఉన్న ఇంట్రెస్ట్ తోటి యోగా కేంద్రాన్ని ప్రారంభించి రాబోయే జనరేషన్కి ఒక మార్గదర్శులై వీరందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వడం చాలా శుభదాయకం. ఇటువంటి కార్యక్రమాన్ని వీరు నిర్వహంగా నిర్వహించాలని వారికి భగవంతుడు మన శ్రీపాద ఆశీస్సులు వీరందరికీ కూడా మెండుగా లభించాలని, ఈ కేంద్రం చక్కగా నడవాలని నా తరఫున, మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. జనసేన నాయకుడు దుగ్గన బాబ్జీపై కొందరు దుండగులు దాడి యత్నం చేశారు. ఈ దాడి నుండి త్రుటిలో తప్పించుకున్న దుగ్గన బాబ్జీ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దనే జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకటే నిర్ణయించుకున్నాను,
నా సావో రేవో తెగించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోతే నేనేదో చేను కొనుక్కున్నానని చెప్పేసి అంటే చేను కొనుక్కునే స్థాయి అయితే నాది కాదు. నేను అలాంటి కూడా కాదు. న్యాయం చేద్దామని డిసైడ్ అయిన దాని మీద వాళ్ళు నేను అడ్డున్నానని చెప్పే ఆలోచనతో ఇసే ప్రయత్నాలు చేశారు నన్ను కూడా సెట్ చేసుకోవడానికి. నేను రానని చెప్పాను. గొడవలు ఉన్నాయి. ఏదైనా కూడా ఈ వాళ్ళ పరిస్థితిని బట్టి తండ్రి కూతురు కలుసుకుని ప్రయాణం చేయడంతో నేను కూడా వాళ్ళకి చేయాలని న్యాయంతో చేయడంతో ఈరోజు వాళ్ళు ఈ డబ్బు చూసి ఎకరాలు చూసి ఇది మాదే ఆస్తి అని చెప్పేసి దారుణంగా ప్రవర్తిస్తూ ఇది బీహార్లో ఉన్నావా కాకినాడలో తెలియట్లేదు కానీ వెంకటేష్ అన్నవాడికి మాత్రం సరైన దానికి గుణపాఠం కానీ జరగకపోతే నేను వంట ఉందేనే ధర్నా చేస్తాను. నేను ఖచ్చితంగా వెంకటేష్ అన్న కూడా నేనా కాకినాడలో అయితే తేలాలి. ఇది మాత్రం సమూహంగా మీకు ప్రెస్ మీట్ ద్వారాగా మీకు చెప్పడం ఖచ్చితంగా చెప్తున్నాను. వెంకటేష్ అన్న కూడా అయితే మాత్రం గతంలో కొండబాబు గారు ఇంకొక విషయం చెప్పడం మీకు మర్చిపోయాను. ఇదే విషయం 6 రోజులు రీచ్ చేసిన పిఠాపురం రీచ్ చేసిన అయిపోతుందంటే నేను మన పిఠాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. పిఠాపురం పోలీస్ స్టేషన్లో 7 రోజులు అయింది కంప్లైంట్ పెట్టి కానీ ఇటు దొరకట్లేదు. ఇటు దొరకలేనాడు కొండబాబు గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వెళ్ళి నా పరిస్థితి ఎలాగంటే కొండబాబు గారికి నేను చేశాను ఫోను, ఇది అన్నయ్య నాకు రిలేషన్, ఇది నాకు రిలేషన్ అంటే పాపం ఆయన ఎమ్మెల్యే గారు కూడా చాలా సాగనంగా ఆలోచించి అయితే చూడు బాబ్జీ చూసుకో అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కథ జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవాళ నాకు వెంకటేశ్వర అన్న కూడా మాత్రం ఇవాళ టీడీపీ పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ తిరగలేదు. పక్కాగా చంద్రశేఖర రెడ్డి గారి దగ్గర తిరిగాడు. అందుచేత దీని వెనకాల కూడా ఏయో హస్తాలు ఉన్నాయి. ఇవన్నీ రావాలంటే వెంకటేశ్వర అన్నవాడికి సరైన పనిష్మెంట్ ఉంటాయి. కానీ ఈ వెనకాల ఎవరెవరు ఉన్నారనేది కూడా తేలి వరకు కూడా నేను ఊరుకోనని చెప్పి సమూహంగా చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పిఠాపురం కాకినాడ వచ్చామండి. కాకినాడ వస్తే గంది కందబాబు అని అతను 2 ఎకరాలు క్రీయంగా అడిగాడండి. క్రీయంగా అడిగితే కొంత డబ్బు ఇచ్చేయండి. కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు ఇవ్వటం మానేసేయండి. తర్వాత నెక్స్ట్ మిగతా భూమి కూడా ఇచ్చేస్తేనే నీకు డబ్బు ఇస్తానన్నాడండి. మిగతా 4 ఎకరాల భూమిని అలా ఇవ్వటం కుదరదు. కొట్టాడండి. ఒకసారి కొట్టి తర్వాత ఓనాడు సెక్యూరిటీ కాసేసి చంపేస్తాను పొడి చేస్తానని కాపలా కాసాడండి. కాబట్టి రాత్రి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంటన్నర వరకు కాసాడండి. సంతకాలు పెట్టించేసుకుందాం, కొట్టేద్దాం, తిట్టేద్దాం అని తయారైతే అది నెక్స్ట్ అది భయపడి 1 గంటన్నర కాబట్టి ద్రాక్షారం వెళ్ళిపోయండి. ద్రాక్షారం నుంచి మళ్ళీ అన్నవరం వచ్చామండి. అన్నవరం రాజమండ్రి వెళ్ళామండి. ఈ లోపల రోజు కాపలాగా చంపేస్తాను పొడి చేస్తానని 4 అట్లేసుకుని తిరుగుతున్నాడండి. ట్రాన్సాక్షన్ కావాలని కోరుకుంటున్నాను. నాది కందా వెంకటేశ్వరం అండి. నాది మంగతికి గ్రామం అండి. మా నాన్నగారు అయితే 2 ఎకరాలు 2 కన్నబాబుకి అమ్మారండి. డబ్బులు ఇవ్వకుండా రిజిస్టర్ చేయించేసుకున్నాడండి. 2 ఎకరాలు 5 సెంట్లు అండి. 5 లక్షలు వేసాడండి బ్యాంకులోని. కన్నా డబ్బులు అడిగితే కన్నా ఆస్తి రాస్తేనే నీకు మళ్ళీ డబ్బులు ఇస్తానని నన్ను లోపల ఎట్టి కిడ్నాప్ చేశాడండి. నా తండ్రిని అన్నీ కూడానండి. నా తండ్రిని ఎంత 1 గంట ఆ టైంలో నేను తెలుసున్న వల్లి గారు ఫోన్ చేస్తే ఆయన వచ్చి బయట పడేశారండి. అన్ని తీసుకొచ్చి మళ్ళీ మా ప్రజెంట్ అయితే మా అన్ని వారి వల్లే నా ప్రాణాలు దక్కాయండి. ఇప్పటికి నా తండ్రిది నాది కూడా నాగరాజు గారి వల్లే ప్రాణాలు దక్కాయండి. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితిలో యువనాయక స్వామి వివేకానంద 163వ జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హోమం, ఊరేగింపు, అన్నదానము జరిగింది. పూజ్యశ్రీ స్వామి తత్వ విధానంద సరస్వతిచే స్వామి వివేకానందపై ఆధ్యాత్మిక ప్రసంగం మరియు బీదలకు వస్త్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ, కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, సెక్రటరీ కె సతీష్, ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ వి రామకృష్ణ, ట్రెజరర్ వీరబాబ్జీ, ఈసీ సభ్యులు పి వెంకటేశ్వరరావు మొదలగు సభ్యులు, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ పబ్బం గడుపుకునేందుకు ఇచ్చే రాయితీల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజనులంతా సరిపెట్టుకుంటూ అధికారులకు దూరంగా ఉంటూ స్వయం సమృద్ధి సాధించలేక వెనుకబడిపోయి ఉన్నారని, అటువంటి వారందరినీ అంబేద్కర్, జ్యోతిరావు పులే సిద్ధాంతాలతో, ఆశయాలతో చైతన్యపరిచేలా బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన, కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం, పీఠాపురం ఇన్ఛార్జ్ కండవిలి లోవరాజు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం కత్తెలగూడెంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కండవల్లి లోవరాజు, మాతా సుబ్రహ్మణ్యం, గుమ్మపు చిత్రసేన మీడియాతో మాట్లాడారు. నన్ను నియామకంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశారు. ఇన్ఛార్జ్ చేసిన కాడి నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఒక సిద్ధాంతాలు ఏంటి, బహుజన్ సమాజ్ పార్టీ ఆలోచన విధానం ఏంటి అనేది ప్రజలకు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ప్రజలు కూడా
కొంతమంది మనువాద పార్టీలకి కొంతమంది ఈ బహుజన్ సిద్ధాంతం ఇంకా పూర్తిగా వాళ్ళకి అర్థం కాలేదు. బహుజన్ సిద్ధాంతం అంటే ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే భూమి లేని వాళ్ళకి భూమి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, అన్ని రకాలుగా బహుజన్ సమాజ్ పార్టీ నీతి నిజాయితీతో పనిచేసే పార్టీ, అంబేద్కర్ ఆలోచన విధానంతో వెళ్ళే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందరూ కూడా ప్రజలందరూ కూడా మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం ఏంటనేది ఫస్ట్ తెలుసుకుని రేపు వచ్చే రోజుల్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీకి అందరూ పట్టం కలితేనే కానీ మనం బతుకులు మారవని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ మేరకి వచ్చి బహుజన్ జెండా, అన్ని జెండాలు మాత్రం మన జెండా మనం మోసుకోవడానికి వెనకాడుతూ ఉన్నాం. అన్ని జెండాలు మోసి వాళ్ళ గదికెక్కిన తర్వాత మన నెత్తిపై కూర్చుంటున్నారు. అలా కాకుండా మన బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకొస్తే మన బహుజన్ సమాజ్ పార్టీలో అందరూ పై వ్యక్తిలో ఉంటారని చెప్పేసి ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి నేను కోరుకుంటాను. రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం, సెంట్రల్ కమిటీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గ స్థాయిలో సమీక్షించి సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాకు కూడా రాష్ట్ర కమిటీ నుంచి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అలాగే మా కాకినాడ జిల్లాకి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్రసేని గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయన ఈరోజు పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కండవేలు లావరాజు జిల్లా జనరల్ సెక్రటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో చర్చా సమావేశం జరగడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సమీక్ష నిర్వహించిన తర్వాత కమిటీ పరిస్థితి ఏంటి చూసి నూతన కమిటీలను వేయటం, తర్వాత పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయాలపై చర్చించిన తర్వాత నిర్ణయాలు తెలియజేయడం జరుగుతుంది. బహుజన్ సమాజ్ పార్టీని కాకినాడ జిల్లాలో అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే విధంగా ముందుకు కొనసాగుతామని తెలియజేస్తా ఉన్నాము. 75 సంవత్సరాలుగా ఈ బహుజనుల ఓట్లు అనేక రాజకీయ పార్టీలు వేయించుకుంటున్నాయి. ఎన్నికల్లో తాత్కాలిక వాగ్దానాలు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని కూడా ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తిగా అమలు పరచట్లేదు. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, కొత్త వాగ్దానాలు చేస్తున్నాయి, అధికారం సంపాదించుకుంటున్నారు. ఓట్లేసిన ప్రజలు మాత్రం గాలికి వదిలేసే పరిస్థితి కనిపిస్తుంది. అట్లా కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఏ సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం కావాలి తప్ప తాత్కాలిక పరిష్కారాల వల్ల బానిసలుగానే ఉండిపోతారు. అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు తప్ప సమాజంలో ఎటువంటి మార్పు రాదు. దాన్ని రూపుమాపి చైతన్యవంతమైన సమాజాన్ని తయారు చేసి మరి ప్రజలకి ఏ సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ఎంతవరకు డెవలప్ అయింది, ఇంకా ఏం చేస్తే పార్టీ ముందుకెళ్తుంది, ఏ కార్యక్రమాలు తీసుకుంటే బహుజనులు బీఎస్పీ వైపు ఆకర్షితులు అవుతారనే విషయం మీద చర్చించి రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో మరి బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడం కోసం మరి లావరాజు గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఈ నియోజకవర్గం చాలా బలంగా తయారవుతుందన్న నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గ సమీక్షకు వచ్చాము. ఈ సమీక్ష పూర్తి చేసుకుని దీని రిపోర్ట్ని రాష్ట్ర కమిటీకి, నేషనల్ కమిటీకి కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కాకినాడ సంగీత విద్వత్సభ నిర్వహిస్తున్న 77వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా చెన్నైకి చెందిన సంగీత విద్వాంసులు పతంగి సోదరులు దాత్రే ధృవాచే గాత్ర కచేరీ జరిగింది. కాకినాడ సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న 77వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా 2వ రోజు చెన్నైకి చెందిన పతంగి సోదరులు దాత్రే ధృవ్ గాత్ర కచేరీ నిర్వహించారు. కార్యక్రమానికి సంగీత విద్వత్సభ సెక్రటరీ వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా సంగీత విద్వాంసులు చావలి సూర్యకుమారి, డాక్టర్ ఎంవి భరతలక్ష్మి, సుభాషిణి, పంతం నాగేశ్వరి అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి, త్యాగరాజు చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో సంగీత విద్వాంసులు పతంగి సోదరులు దాత్రే ధృవ్ గానం చేయగా చెన్నైకి చెందిన వయలిన్ విద్వాంసులు బొంబాయి ఆర్ మాధవన్ వయలిన్లోనూ, రాజమహేంద్రవరకు చెందిన మృదంగ విద్వాంసులు యోగేష్ బోడిపాడుకు చెందిన హనుమంతరావు ఘట్టంలోనూ వాయిద సహకారం అందించారు. సంగీత విద్వాంసులను సంస్థ సభ్యులు సాలువాలు కప్పి సత్కరించారు. సంగీత కార్యక్రమం ఆద్యంతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత విద్వత్సభ సభ్యులు భరతలక్ష్మి, లక్ష్మి, చావలి సూర్యకుమారి, ప్రభల రాజేశ్వరి, మణిబాబు, కృష్ణంరాజు, వెంకట్రావు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు.
పేదవారికి సహాయపడాలన్న సదాలోచనతో రిటైర్డ్ ఎంఆర్ఓ రేలంగి బాపిరాజు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కవి విమర్శకులు డాక్టర్ వేదల శ్రీరామ శర్మ శిరీష, ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు కొనియాడారు. కాకినాడ రమణీపేట ఏపీఐసీ కాలనీలో గల అడపాల కాంప్లెక్స్లో నిరుపేదలకు రిటైర్డ్ ఎంఆర్ఓ రేలంగి బాపిరాజు సౌజన్యంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కవి విమర్శకులు డాక్టర్ వేదల శ్రీరామ శర్మ శిరీష, ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమణీపేట మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, రెడ్నం రాజా తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా సేవ హృదయంతో ఈరోజు మీకు అందరికీ కూడా ఈ గ్రాసరీ వాటిని ఇవ్వడంలో సంక్రాంతి శుభాకాంక్షలతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్ష. నేను ఆయన కూడా శతమానం భవతి అంటూ ఆయన మన అందరూ కూడా మనకి ఏంటంటే మన ఆకాంక్ష అదే ఆయనకి ఆయురారోగ్యాలను అందిస్తుంది కనుక ఆ దేవదేవుడు ఆయనకి శతమానం భవతి అని దీవించాలని మీ అందరినీ ఆరోగ్యంతో ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆహార పదార్థాలు ఇవ్వడంలో ఆయనకి అభినందనలు తెలియజేస్తాం. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సేవ చేద్దామన్న దృక్పథంతో సంక్రాంతి సమయంలో మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని తలంపుతోటి మరి నిత్యం మీరు కూడా అందరితో కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పెన్షన్ డబ్బులతోటి మరి ఈ కార్యక్రమం చేయడం ఒక పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఆయన అభినందిస్తున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి వైపు పయనం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ స్పష్టం. బీజేపీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన బిక్కిన విశ్వేశ్వరరావు. అధికారికంగా ప్రకటించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి మాధవ్. ఈ నెల 29న చొల్లంగి అమావాస్య తీర్థం. ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన అధికారులు. మార్చి నెల 22-23 తేదీల్లో లయన్స్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్స్. వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.